హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. అని అంటే అంటే సిరీస్లో చూస్తే కనుక చాలా క్యూట్గా కామ్గా అంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి కొంచెం అర్థం చేసుకునేలాగా అనిపిస్తుంది కొంచెం కదా. యాక్చువల్లీ అది నా క్యారెక్టర్ అట్లా కూల్ కామ్ కాకపోవచ్చు. అంటే ఒక 2 ఎపిసోడ్ స్టార్టింగ్ మనం చూస్తే కనుక కూల్ అండ్ కామ్ గా ప్రిటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా అని అలానే ఉంటుందా? అయ్యో అసలు కాదు. కూల్ అండ్ కామ్ అంటే కూల్ అయితే ఉంటా, మోస్ట్లీ ఎక్కువ పట్టించుకోను. ఒక దాని గురించి ఏదైనా అంటే కొంచెం లైట్ తీసుకోవడానికి ట్రై చేస్తా. టూ మచ్ గా దాని గురించి మాట్లాడి లేదా ఆలోచించడం కానీ. ఓకే, మీరు మరి మీరు ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్పాలి ఇప్పుడు. నా క్యారెక్టర్ లాగానే బయట ఉంటా. లేదు మరి అంత ఇండెసిసివ్ అంత భయంగా అయితే ఉండను. కొంచెం స్టాండ్ తీసుకుంటానే అనుకుంటున్నా. షూటింగ్ చేసినప్పుడు అంటే ఎమోషన్ గా ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎట్లాగో ఎమోషన్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎట్లా వెళ్ళింది ఆ ఫ్లో అనేది? ఎమోషన్ గా ఫీల్ కొంతమంది ఏదైనా ఎమోషన్ లో నిజంగానే ఏడ్చేస్తారు కదా, యాక్టింగ్ లా కాకుండా జనరల్ గా నిజంగానే ఏడిపోచేసి ఫీల్ అయిపోయా అని చెప్తూ ఉంటారు. నాకు అది నేను చేయడం కన్నా సెకండ్ ఎపిసోడ్ లో తిను కొన్ని మాటలు అంటాడు అనమాట. అవునవును. ఫర్ సమ్ రీజన్ నాకు అది స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే కనెక్ట్ అయ్యాను. ఆ లైన్స్ కానీ లేకపోతే ఒక అబ్బాయి యూజువల్లీ అంత ఈజీగా చెప్పుకోడు బయటకి, తనలోనే ఉంచేసుకొని ద టైమ్ వెన్ హీ బర్స్ట్ అవుట్. నాకు అది చాలా ఇష్టం. యూజువల్లీ నాకు ఉన్న గాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను చెప్తూ ఉంటుంది, ప్లీజ్ కీప్ టాకింగ్, చెప్పండి, మీలో మీరు ఉంచుకోకండి అని. అండ్ దట్ సీన్ నాకు తను అట్లా చెప్తున్నప్పుడు ఐ థింక్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్ ఆ సీన్, ఎస్పెషల్లీ ఆ సెకండ్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ సీన్. అక్కడ నాకు ఐ వాజ్ గెటింగ్ కనెక్టెడ్. అంటే నిజంగా ఇంత బాధ ఉందా ఈ మనుషులు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఆ ఎమోషన్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఓవరాల్ సిరీస్ లో నేను చూసుకుంటే. మీరు ఇన్ని చేశారు కదా, అంటే ఇప్పుడు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా? కొత్త ఎక్స్పీరియన్స్ అంటే స్కేల్ వైజే కొత్త ఎక్స్పీరియన్స్. లైక్ తక్కువ మంది ఉండడం, మేమందరం కలిసి ఇప్పుడు ఫుడ్ అయినా మాకు మేమే వడ్డించుకోవడం, ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్సెస్. కానీ వర్క్ వైజ్ అయితే నాకు వర్క్ వైజ్ ఓకే, కాకపోతే ఇది డిఫరెంట్ గా మనం విన్నప్పుడే ఇది కొత్త లైన్ అని అర్థమవుతుంది కదా. సో అట్లా అంటున్నా, అంటే మీకు ఇది స్టోరీ వైజ్ అంటున్నారా? స్టోరీ వైజ్ డెఫినెట్లీ నాకు డిఫరెంట్ అనిపించింది. నా క్యారెక్టర్ కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అనిపించింది. అండ్ ఏమో ఒకసారి షీఈ్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్, అంటే చాలా తక్కువ ఉంటుంది కన్ఫ్యూజ్ స్టేట్ లో. మోస్ట్లీ షీ నో వాట్ టు డూ అన్నట్టే ఉంటుంది. సో ఇట్ వాస్ డిఫరెంట్ ప్లేయింగ్ అను క్యారెక్టర్ ఓవరాల్ గా. కామెడీ అనేది మేము మీతో మీ ఓనర్ ఉంటారు కదా, మీకు రెంట్ ఇచ్చినటువంటి ఓనర్, అక్కడ మాకు కామెడీ అనేది కొంచెం అర్థమైంది. మేబీ ఆవిడ ఉంటే కనుక సిరీస్ మొత్తంలో ఆవిడ ఉంటే కొంచెం అక్కడక్కడ కామెడీ ఉండే ఛాన్స్. ఎట్లుంది నావైతో? చాలా మంచి యాక్టర్ అండి, శ్రీలక్ష్మి ఆమె పేరు. ఓకే. సో అంటే ఆమె ఏజ్కి ఆమెకున్న ఓపికకి ప్లస్ ఆమె లైన్స్ గుర్తుపెట్టుకునే విధానం, అసలు ఇంత పెద్ద డైలాగ్ ఉంటుంది థర్డ్ ఎపిసోడ్లో అసలు వితౌట్ కట్స్ ఇట్లా కెమెరా ఇట్లా స్లైడింగ్ అవుతుంటుంది వితౌట్ కట్స్. చాలా బాగా చెప్పింది ఆమె. అంటే ఆ ఏజ్లో యూజువల్లీ క్యూ అడగడమో లేకపోతే ప్రాంప్ట్ అడగడమో చేస్తుంటారు, బట్ తను మాత్రం అసలు చాలా బాగా గుర్తుపెట్టుకొని ఎమోషన్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్. అండ్ ఎన్ని లైక్ టేక్స్ చేయడానికైనా షీఈ్ ఆల్వేస్ రెడీ అన్నమాట. అంటే నీకు ఎక్కడైనా చేంజెస్ కావాలంటే పేషెన్స్ కి చాలా వెరీ పేషెంట్. అంటే తను ఇంకా చెప్తూ ఉంటారు డైరెక్టర్ కి, నీకు ఏదైనా చేంజెస్ కావాలంటే చెప్పు నాన్న, మొహమాట పడకు, ఇదంతా. షీ మేడ్ us so comfortable డైరెక్టర్. అండ్ ఇప్పుడు మేమంతా ఒక ఏజ్ గ్రూప్ కదా, సో మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిరామ్ కి ఆవిడతో ఇంకొక టేక్ చేయించాలి అన్న కొంచెం మొహమాటం ఉండొచ్చు, ఏజ్ పెద్దావిడ కదా అని. బట్ ఆవిడ చాలా కంఫర్టబుల్ గా చూసారు అందరినీ. మీ డైరెక్టర్ గారు కూడా వస్తే ఇంకా అసలు ఈ లైన్ ఇట్లా దొరికింది ఏంటని అడుగుదాం అనుకున్నా. చెప్పినా కదండి లైన్ అంతే. మేము ముగ్గురం కూర్చున్నాం ర్యాండమ్ గా, నేను వికాస్ అభిరామ్ డిస్కస్ చేసుకుంటున్నాం ఏం చేయొచ్చు ఏం చేద్దాం నెక్స్ట్ అని డిస్కస్ చేస్తుంటే ఇట్లా ఒకటి చేయొచ్చు కదా అని వికాస్ చెప్పాడు. ఫస్ట్ ఇట్లా ఒకటి చేయొచ్చు కదా, 21 ప్రెగ్నెంట్. ఇప్పుడు అంటే రియల్ లైఫ్ లో వినుంటాం కదా, మొన్న మా ఫ్రెండ్కి ఇట్లా అయిందిరా, వాడైతే చాలా భయపడ్డాడు, అసలు అట్లాంటి దానిపైన స్టోరీ చేయొచ్చు కదా అన్న డిస్కషన్ నుంచి వచ్చిన స్టోరీ లైన్ ఇదంతా. అండ్ ఇట్లా మీరు ఇంకా స్పెసిఫిక్ గా ఈ రూటే ఎందుకు తీసుకున్నారు, ఇలానే తీద్దామని ఎందుకు అనుకున్నారు అంటే అది అభిరామ్ని అడగాలి. అదే ఎందుకే ఈ లైన్ ఎంచుకున్నారు, అదే నేను ఫస్ట్ నుంచి అంటుంది. అందుకే ఈ ప్రాసెస్ అనేది ఎందుకు, అంటే దీంట్లోంచి ఏమన్నా అంటే మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ లాంటిది నార్మల్ ఎమోషన్ డ్రామా అంతే. జస్ట్ వాళ్ళు ఐరు
ఓకే వాళ్ళ జర్నీ చూడండి అంతే. అంతే No సింపుల్. message, అంతే. మేము అనుకున్నాం ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏదో సంథింగ్ అంటే ఏదో బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది అని అనుకుంటున్నాం. అంత